కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరపైకి గోల్డ్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో పౌరసత్వం కావాలంటే $5 మిలియన్ ఉంటే చాలని తెలిపారు. అయితే దీనిపై మరో అనుమానం మొదలైంది. ఈ కార్డుతో విద్యార్థులకు ఉపయోగమేనా లేక నష్టమేమైనా ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. అమెరికాకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండాలని కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. అయితే అమెరికాలో వీసాతో కొన్నాళ్ళు ఉండొచ్చు, కానీ శాశ్వతంగా నివాసం పొందాలంటే మాత్రం గ్రీన్ కార్డ్ పొందాల్సి ఉంటుంది. ఈ కార్డు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు, కానీ కొందరు అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటూ గడిపారు. అయితే ఇటీవల అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని కొందరిని తిరిగి వారి దేశాలకు పంపించేసింది. భారత్కు చెందిన చాలా మంది ఇలా తిరుగు పయనమయ్యారు. ఈ తరుణంలో ఇక అమెరికాకు వెళ్లే అవకాశాలు లేవని అనుకున్నారు. ఇదే సమయంలో కొందరు వ్యాపారులు సైతం అమెరికాకు బదులు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకుంటున్నారు. ఇది గమనించిన ఆ దేశ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరపైకి గోల్డ్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో పౌరసత్వం కావాలంటే $5 మిలియన్ ఉంటే చాలని తెలిపారు. అయితే దీనిపై మరో అనుమానం మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని పంపిస్తూ మరోవైపు అమెరికాకు కొందరిని ఆహ్వానించారు. అయితే వారు గోల్డ్ కార్డును కలిగి ఉండాలని అంటున్నారు. గోల్డ్ కార్డు ఉన్నవారు అమెరికాలో వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమయంలో ఈ గోల్డ్ కార్డు కేవలం వ్యాపారులకేనా, ఇక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు వర్తించదా అన్న చర్చ ప్రారంభమైంది. దీనిపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. గోల్డ్ కార్డ్ అనేది కేవలం సంపన్నులకు మాత్రమే కాదని విద్యార్థులకు కూడా వరిస్తుందని తెలిపారు. అయితే గోల్డ్ కార్డును కొన్ని కంపెనీలు కొనుగోలు చేసి వాటి ద్వారా నైపుణ్యం కలిగిన వారిని తీసుకుంటారని అన్నారు. అమెరికాకు చెందిన కొన్ని బడా కంపెనీలు నాణ్యమైన మానవ వనరుల కోసం చూస్తుందని తెలిపారు. ఇందుకోసం భారత్, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చి హార్వర్డ్ వంటి సంస్థలో చేరుతారు. వీరు అత్యుత్తమ విద్యార్థులుగా మారుతారు. ఇలాంటి వారి కోసం కంపెనీలు గోల్డ్ కార్డులను కొనుగోలు చేస్తాయని తెలిపారు. గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు వచ్చిన వారు అత్యధికంగా ధనవంతులు అవుతారు. ఈ తరుణంలో ఎక్కువగా దేశానికి పన్నులు కూడా కడతారు. దీంతో ఇరువురికి ఉపయోగంగా ఉంటుందని ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ గోల్డ్ కార్డ్ EB-5 వీసాలను భర్తీ చేస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లాట్నిక్ పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా మోసాలు, అక్రమాలు అరికట్టగలుగుతామని తెలిపారు. ఈ విధానం కొందరికి బాగున్నా చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు మాత్రం ఇది కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం హార్వర్డ్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లో అవకాశం లభించిన విద్యార్థులకు మాత్రమే వర్తించే పథకంలా ఉందని కొందరు అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.